హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్గా మరి 2000 కోర్స్ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలామందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హే గాయస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు మరియు ఆర్టీసీ సూపర్వైజర్ జీకేలో భాగంగా చాలా ముఖ్యమైన ప్రీవియస్ ఎంసీక్యూస్ టాప్ 50 బిట్స్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరి ఎవరైతే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే యాప్లో తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు కానీ ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ పర్చేజ్ చేశారో వారందరూ కూడా ఈ వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. అక్కడ క్లాసెస్ వింటూ ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి. ఓకే? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? హూ సర్వ్డ్ యాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ? ఎవరండి తాత్కాలికంగా? ఆప్షన్ సి సచ్చిదానంద సిన్హా. ఓకే, హూ సర్వ్డ్ యాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. 1946 డిసెంబర్ 9న జరిగిన మొదటి సమావేశానికి అత్యంత వృద్ధుడైన సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోవడము జరిగింది. అయితే ఫర్ అంటే మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షులు ఉండరండి, స్పీకర్ ఉండరు. అప్పుడు ఏం చేస్తారు? సభలోని ఎవరైనా వయస్సులో పెద్ద వ్యక్తిని మరి తాత్కాలిక స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా? వారినే ప్రోటెమ్ స్పీకర్ అంటామండి. ఓకే, ప్రోటెమ్ స్పీకర్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, అందరు కూడా గమనించాలి. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఏంటండి? వూలార్ లేక్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి. కాశ్మీర్లో ఉన్న వూలార్ సరస్సు భారతదేశంలోని అతిపెద్ద తీపి నీటి సరస్సు, ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే, నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండెడ్? ఎప్పుడండి? ఆప్షన్ ఏ 1885లో స్థాపించడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను. ఓకేనా? మరి భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షులు ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ గారు. ఓకే, డబ్ల్యూసి బెనర్జీ గారు మరి మొట్టమొదటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. మరి దీన్ని 1885 డిసెంబర్లో ఏర్పాటు చేశారండి. ఏవో హ్యూమ్ చొరవతో. బ్రిటిష్ వ్యక్తి అండి ఆయన. బొంబాయిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మీ జీకే క్వశ్చన్ అడగాలి కదా మళ్ళీ. ఏంటి అంటే, భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎన్నోసార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ. కామెంట్ చేయండి తెలిసిన ప్రతి ఒక్కరు. మీకు తెలియకుంటే ఐఎన్సీ ఉమెన్ ప్రెసిడెంట్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని కామెంట్ పెట్టినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్, భారతదేశ నైటింగేల్ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా? ఎవరినండి? ఆప్షన్ డి సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు తన కవిత్వం మరియు స్వాతంత్ర పోరాటంలో పాత్రకు గాను ఈ బిరుదు పొందడం అయితే జరిగింది, నైటింగేల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్,
ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎవరి జ్ఞాపకార్థము జరుపుకుంటారు? టీచర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ మెమరీ ఆఫ్ హూమ్? సెప్టెంబర్ 5న టీచర్స్ డే జరుపుకుంటాం కదా మనము. ఎవరి జన్మదినోత్సవం అండి? ఆప్షన్ బి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారండి. రెండవ ఉపరాష్ట్రపతి, భారత రెండవ రాష్ట్రపతి మరియు మొదటి ఉపరాష్ట్రపతి. ఓకేనా. రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 5ని మరి దీన్ని జరుపుకుంటామండి యాజ్ ఎ టీచర్స్ డేగా, ఉపాధ్యాయ దినోత్సవంగా. నెక్స్ట్, టైగర్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద టైగర్ ప్రాజెక్ట్ లాంచ్డ్? లేదా ప్రాజెక్ట్ టైగర్. ఆన్సర్ ఆప్షన్ బి 1973. పులుల సంరక్షణ కోసము 1973లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నుండి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎక్కడి నుంచి అండి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ అనేది ఒక వేటగాడి పేరు మీదుగా రావడం అయితే జరిగిందండి. వేటగాడి పేరు మీద ఉన్న ఏకైక నేషనల్ పార్క్ మన దేశంలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్బీఐ లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ముంబైలో కలదు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైలో ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఆర్బీఐ 1935లో కలకత్తాలో స్థాపించినప్పటికీ 1937లో ముంబైకి మార్చబడింది. ఓకేనా. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరిని పంజాబ్ కేసరి అని పిలుస్తారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ పంజాబ్ కేసరి? ఎవరినండి? ఆన్సర్ ఆప్షన్ బి లాలా లజపత్ రాయ్. సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించిన లాలా లజపత్ రాయ్ని ఈ విధంగా పిలవడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది? విచ్ ఈజ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి భారతరత్న. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇది, భారత రత్న. ఇంపార్టెంట్ పర్సన్స్కి అయితే ఇస్తారండి. నెక్స్ట్, హీరాకుడ్ ఆనకట్ట ఏ నదిపైన నిర్మించబడింది? హీరాకుడ్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? దేనిపైన అండి? మహానది. ఒడిషాలో ఉంటుందండి ఇది. ఒడిషా రాష్ట్రంలో మహానదిపై నిర్మించిన ఇది ప్రపంచంలోనే పొడవైన ఆనకట్టలలో ఒకటి. ఓకేనా. ప్రపంచంలోనే అతి పొడవైన ఆనకట్ట ఆశ్వాన్ ఆనకట్ట అండి, ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటుంది. ఓకేనా, ఆశ్వాన్ ఆనకట్ట. ఓకేనా. మరి మన దేశంలో అతిపెద్దది ఈ యొక్క హీరాకుడ్ ఆనకట్ట. ఓకేనా, మహానది పైన నిర్మించబడి ఉంటుంది ఒడిషాలో. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లొకేటెడ్? ఎక్కడండి? ఆప్షన్ సి బెంగళూరులో కలదు. 1969లో స్థాపించబడింది ఇస్రో మరియు దాని ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో కలదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ అన్ ఇండియన్ స్టేట్? ఎవరండి మొట్టమొదటి గవర్నర్? ఆప్షన్ బి సరోజిని నాయుడు గారు. ఓకేనా, గమనించాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశం మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరండి? సుచేతా కృపలాని, ఉత్తరప్రదేశ్కి. మహిళా గవర్నర్ సరోజిని నాయుడు కూడా ఉత్తరప్రదేశ్కే మొట్టమొదటి గవర్నర్గా పనిచేశారు. మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఇప్పటివరకు రెండవ మహిళా ప్రధానిగా అవ్వలేదు. ఓకే. సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, గాంధీ చిత్రానికి ఆస్కార్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అన్ ఆస్కార్ ఫర్ ద మూవీ గాంధీ? ఎవరండి? ఆప్షన్ సి భాను అథయ. 1982లో వచ్చిన గాంధీ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనింగ్లో భాను అథయ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ఎప్పుడండి? 1982లో. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని దేవుని స్వంత దేశము, గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు? విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ అ గాడ్స్ ఓన్ కంట్రీ? ఏంటంటే అది ఏ స్టేట్ని అలా పిలుస్తారు? కేరళ. ఓకే, కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. కేరళలో ప్రకృతి అందాలు మరియు పచ్చదనం కారణంగా దీన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతో పిలుస్తారు.
దీన్నే మనము స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాము. ఓకేనా. రబ్బర్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కూడా కేరళనే. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారతదేశం యొక్క జాతీయ జలచరం? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ బి గంగా నది డాల్ఫిన్. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి గంగా నది డాల్ఫిన్ను జాతీయ జలచరంగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, మొఘల్ సామ్రాజ్య స్థాపకులు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్? ఎవరండి? ఆప్షన్ బి బాబర్. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 1526లో. ఓకేనా. బాబర్ మరియు ఇబ్రహీం లోడికి మధ్య జరిగిందండి. ఇబ్రహీం లోడిని బాబర్ ఓడిస్తారు. భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ పితామహులు ఎవరు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్. ఓకే, ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం అయితే జరిగింది. మరి ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం ద్వారా అత్యధిక దిగుబడినిచ్చినటువంటి పంట ఏంటండి? ఇది కూడా అడిగాడు ఎగ్జామ్లో. గోధుమ. ఓకే, గోధుమ. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ భాషల గురించి వివరిస్తుంది? విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ లాంగ్వేజెస్? ఏం షెడ్యూల్ అండి? ఆప్షన్ బి 8వ షెడ్యూల్లో భాషల గురించి ఉందండి. 8వ షెడ్యూల్లో ప్రస్తుతం 22 అధికార భాషలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ద చిప్కో మూమెంట్ రిలేటెడ్ టు? ఆన్సర్ అటవీ సంరక్షణ, ఫారెస్ట్ కన్జర్వేషన్. చెట్లను నరకుండా ప్రజలు వాటిని హత్తుకుని రక్షించిన ఉద్యమము ఇది. మరి చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరండి? సుందర్లాల్ బహుగుణ. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు క్వశ్చన్. ఓకే. నెక్స్ట్, మన జాతీయ గీతం జనగణమన పాడడానికి పట్టే సమయం ఎంత? వాట్ ఈస్ ద ప్లేయింగ్ టైమ్ ఆఫ్ ఫుల్ వర్షన్ ఆఫ్ ది నేషనల్ యాంథమ్? ఎంతండి? 52 సెకండ్లు. ఎంతండి? 52 సెకండ్లు. ఆప్షన్ సి. రాజ్యాంగం ప్రకారం జాతీయ గీతాన్ని పూర్తి స్థాయిలో పాడడానికి 52 సెకండ్లు పడుతుంది. నెక్స్ట్, భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా? ఏంటండి? ఆప్షన్ సి రాజస్థాన్. భౌగోళికంగా రాజస్థాన్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా అయితే ఉంది. అంతేకాకుండా రాజస్థాన్లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆరావళి పర్వత శ్రేణులు ఉన్నాయండి. వాటిని ఏమంటారు? పురాతన ముడత పర్వతాలు అంటారు. ఓకే. నెక్స్ట్, భారత జాతీయ జెండాను ఎవరు రూపొందించారు? హూ డిజైన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా? ఎవరండి? మన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య గారు. ఓకే, పింగళి వెంకయ్య గారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్య భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకం యొక్క నమూనాను రూపొందించారు. నెక్స్ట్, లోక్సభలో గరిష్టంగా ఉండదగ్గ సభ్యుల సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ? ఎంతండి? ఆప్షన్ సి 552. అయితే ఆ రెండు ఉండయండి. ఇప్పుడు ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్లను తొలగించడం జరిగింది కదా. ప్రజెంట్ 550 వరకే ఉంటాయి, అంతే, సింపుల్. ఓకే, ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్ కోట తొలగించబడింది. ఆంగ్లో ఇండియన్లను తీసుకోరిక. నెక్స్ట్, భారతదేశంలో మొదటి రైలు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఫస్ట్ ట్రైన్ రన్ ఇన్ ఇండియా? ఇప్పుడండి 1853 ఏప్రిల్ 16వ తారీఖున ముంబై నుంచి థానే వరకు మొట్టమొదటి రైలు అయితే నడవడము జరిగింది. ఓకే. నెక్స్ట్, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ నోబెల్ ప్రైజ్? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ సి అండి, రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, 1913లో గీతాంజలి కావ్యానికి గాను రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య రంగంలో నోబెల్ పొందడము జరిగింది. ఎప్పుడండి? 1913లో. నెక్స్ట్, భారతదేశంలోని ఏ నగరాన్ని
పింక్ సిటీ గులాబీ నగరం అని పిలుస్తారు. విచ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ద పింక్ సిటీ? ఏంటండి? జైపూర్. ఆప్షన్ సి జైపూర్. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ నగరాన్ని దాని భవనాల రంగు కారణంగా పింక్ సిటీ అంటారు. నెక్స్ట్, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ? ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లొకేటెడ్ ఎక్కడ ఉందండి? గుజరాత్. ఆప్షన్ బి నర్మదా నది తీరాన ఉంటుందండి. ఓకే, నర్మదా నది ఒడ్డున ఉంటుంది. ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫాట్? ఇప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ వారికి మరియు సిరాజ్ ఉద్దౌలకు మధ్య 1757లో ప్లాసీ యుద్ధము జరిగిందండి. ఓకే, చీకటి గది ఉదంతమే దీనికి ప్రధాన కారణము. దీనిలో మరి రాబర్ట్ క్లైవ్ గెలుపొందడం జరిగింది. ప్లాసీ యుద్ధాన్ని బ్రిటిష్ వారి పాలనకు పునాది వేసిన మొట్టమొదటి యుద్ధంగా చరిత్రకారులు పేర్కొంటారండి. కాబట్టి చరిత్రలో ఈ యుద్ధానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది, గుర్తుంచుకోవాలి. వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద వివేకానంద రాక్ మెమోరియల్ సిచ్యువేటెడ్? ఎక్కడండి? కన్యాకుమారి. తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో సముద్రం మధ్యలో ఒక శిలపై దీనిని నిర్మించారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలుకు వచ్చింది? వెన్ డిడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్? ఇప్పుడు ఆప్షన్ సి 1950 జనవరి 26. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో భారత్ గణతంత్ర దేశంగా మారింది, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? నేషనల్ హైవే. విచ్ ఈజ్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా? ఏంటి? NH-44. ఓకే, శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్ళే NH-44 భారతదేశంలోనే అతి పొడవైనది. నెక్స్ట్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ఇండియా విన్స్ ఫ్రీడమ్? ఎవరండి? ఆప్షన్ సి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. భారత మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ ప్రసిద్ధ పుస్తకాన్ని రాయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, భారతదేశంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ నేషనల్ పంచాయతీరాజ్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఎప్పుడండి? ఆప్షన్ ఏ ఏప్రిల్ 24. 73వ రాజ్యాంగ సవరణ 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. ఓకేనా? ఏప్రిల్ 24. కజురంగా నేషనల్ పార్క్ ఏ జంతువుకు ప్రసిద్ధి? కజురంగా నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ యానిమల్? ఆప్షన్ బి అండి వన్ హార్న్డ్ రైనోస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. అస్సాంలో ఉన్న కజిరంగా పార్క్ ప్రపంచంలోనే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలలో 3/2 ఇక్కడే ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్, భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా? ఎవరండి? ఫాతిమా బీబీ గారు. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్. జస్టిస్ ఫాతిమా బీబీ గారు 1989లో సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్, గాంధీజీ తన రాజకీయ గురువుగా ఎవరిని భావించేవారు? హూమ్ డిడ్ గాంధీజీ కన్సిడర్ యాజ్ ఇస్ అ పొలిటికల్ గురు? ఎవరు? ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ గోపాలకృష్ణ గోఖలేను తన రాజకీయ గురువుగా మరియు మార్గదర్శకుడిగా భావించేవారు. నెక్స్ట్, భారతదేశంలో బంగారు గనులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? వేర్ ఆర్ గోల్డ్ మైన్స్ ప్రిడామినెంట్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి కోలార్. ఎక్కడండి? కోలార్. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ బంగారు గనులు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, లైట్ ఆఫ్ ఆసియా లేదా ఆసియా జ్యోతి అని ఎవరిని పిలుస్తారు? హూమ్ ఈజ్ నోన్ యాజ్ ద లైట్ ఆఫ్ ఏషియా? ఎవరు? ఆప్షన్ సి గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడి బోధనలు మరియు కరుణ కారణంగా ఆయనను ఆసియా జ్యోతి అని పిలుస్తారు. నెక్స్ట్ వన్,
భారత పార్లమెంట్ ఎగువ సభను ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ కాల్డ్? ఆప్షన్ సి అండి, రాజ్యసభ. ఓకే, రాజ్యసభ. దీన్ని ఎగువ సభ అంటారు, పెద్దల సభ అంటారు, శాశ్వత సభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభను ఎగువ సభ లేదా రాష్ట్రాల మండలి అని కూడా పిలుస్తారు, హౌస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్, సిమ్లా ఒప్పందాన్ని ఏ సంవత్సరంలో జరిగింది? సిమ్లా ఒప్పందం. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సిమ్లా అగ్రిమెంట్ సైన్డ్? ఆప్షన్ సి అండి, 1972. 1971 భారత్ పాక్ యుద్ధం తర్వాత 1972లో ఇందిరాగాంధీ మరియు జుల్ఫికర్ అలీ భుట్టోల మధ్య ఈ ఒప్పందము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, సూర్య దేవాలయము ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద సన్ టెంపుల్ లొకేటెడ్? ఎక్కడండి? ఆప్షన్ బి, కోనార్క్. ఓకే, కోనార్క్ ఒడిశాలో ఉంటుంది. ఒడిశాలోని కోనార్క్లో ఉన్న ఆలయాన్ని బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ సెన్సస్ కండక్టెడ్ ఇన్ ఇండియా? ఆన్సర్, 1872 సంవత్సరంలో జరిగింది. ఎవరి కాలంలో మరి? లార్డ్ మేయో కాలంలో 1872లో మొదటిసారి జనగణన జరిగింది. కానీ క్రమబద్ధమైన గణన అంటే సైంటిఫిక్గా జరిగింది మాత్రం 1881 నుండి మొదలైంది. నెక్స్ట్, మన దేశంలో అత్యధికంగా పండించే పంట ఏది? విచ్ ఈజ్ ద మోస్ట్లీ వైడ్లీ గ్రోన్ క్రాప్ ఇన్ అవర్ కంట్రీ? ఏంటది? ఆప్షన్ బి, వరి. భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేయబడే మరియు ప్రధాన ఆహార పంట వరి. నెక్స్ట్, భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా? ఏంటది? ఆప్షన్ సి, మెక్మోహన్ రేఖ. మెక్మోహన్ రేఖ భారత్ మరియు చైనా మధ్య సరిహద్దుగా ఉంది. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరిని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ సి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశ క్షిపణి పరిజ్ఞాన అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గాను కలాం గారికి పేరు వచ్చింది. నెక్స్ట్, మొదటి భారతీయ స్వదేశీ ఉపగ్రహం ఏది క్రింది వాటిలో? విచ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఇండోజీనియస్ శాటిలైట్? ఏంటండి? ఆర్యభట్ట. 1975లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో ప్రయోగించారు. నెక్స్ట్, ది డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా? ఆప్షన్ సి అండి, జవహర్లాల్ నెహ్రూ. అహ్మద్ నగర్ జైల్లో ఉన్నప్పుడు నెహ్రూ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్, గిర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? గిర్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద గిర్ నేషనల్ పార్క్ లొకేటెడ్? ఆప్షన్ సి అండి, గుజరాత్. గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన ఏకైక నివాస స్థలము. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు ఎక్కడ స్థాపించబడింది? వేర్ వాజ్ ద ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్? ఎక్కడండి? ఆప్షన్ సి, కలకత్తా. 1862 జూలై 1న కలకత్తా హైకోర్టు భారతదేశంలో మొదటి హైకోర్టుగా స్థాపించబడింది. నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు? హూ గేవ్ ద స్లోగన్ జై జవాన్ జై కిసాన్? ఎవరండి? లాల్ బహదూర్ శాస్త్రి గారు. 1965 భారత్ పాక్ యుద్ధ సమయంలో దేశాన్ని ఉత్సాహపరచడానికి శాస్త్రి గారు ఈ నినాదాన్ని ఇవ్వడము జరిగింది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ అండి. సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాము. ఇంకా ఎవరైనా మన యాప్లో మరి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు కానీ ఆర్టీసీ కోర్సు కానీ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ అయితే కొనసాగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.